అన్నమయ్య జిల్లా మదనపల్లి విలేకరుల సమావేశంలో నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీరు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో స్థానం సంపాదించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి నీరు తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదే. మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ స్పష్టం తూతు మంత్రంగా లైనింగ్ పనులు చేసి ప్రజలను మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం నీటి లభ్యత సామర్థ్యం పెరగాలంటే గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధానం చేయాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే హంద్రీనీవా కాలువ నిర్మాణం చేపట్టారని వివరించారు. హంద్రీనీవా కాలువ నిర్మాణం కోసం 2 దశలో 6,800 కోట్లు మంజూరు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల కలల సహకారమైన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధాన కాల్వలు, లిస్ట్ రిజర్వాయర్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 85% పనులు పూర్తి అయ్యాయని అన్నారు. శాంక్షన్ చేసి 6,800 కోట్లు జలయజ్ఞం పేరుతో ఆయన అప్పుడు ఉమ్మడి స్టేట్ కొంత జాయింట్ సీఎంగా ఉండేటప్పుడు ప్రతి చోట ఆయన వచ్చిందనో జలయజ్ఞం పేరుతో చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు చాలా వరకు ఇరిగేషన్ శాంక్షన్. దాంట్లో భాగంగా హంద్రీనీవా కూడా 6,800 కోట్లు 6,800 కోట్లు 2 ఫేసెస్లో ఆయన ఇది చేసి ఆయన పీరియడ్లో 2009 వరకు ప్రధాన కాలువలు పూర్తి చేసి లిఫ్ట్ రిజర్వాయర్స్ కూడా పూర్తి చేసి 2000 నాటికి దగ్గర 85% వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ 2009లో దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ దుర్ఘటన ఆయన స్వర్గస్థులైనారు. దాని తర్వాత వచ్చిందను అప్పుడు చాలా వరకు వర్క్స్ దాని తర్వాత చాలా వరకు స్లో అయిన తర్వాత ఆ టైంలో తెలంగాణ అని రాష్ట్రాల విభజన ఈ ప్రక్రియ ఉండేది వల్ల ఈ వర్క్స్ అన్ని కొంచెం స్లో అయిపోయి ఆ వర్క్ కొంచెం నత్తనడగా జరిగినాయి. దానివల్ల 2019, 24లో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ అరాకొరల పనులు 85% ఆయన కంప్లీట్ చేశారు. అరాకొర పనులు ఏమైనా మిగిలి ఉంటే ఆయన కూడా కొంచెం వరకు అటెండ్ చేసేసి అప్పటికి కూడా కొంచెం బ్యాలెన్స్ 2019లో ఆయన కూడా కొన్ని వర్క్లు బ్యాలెన్స్ పెట్టేసి అయిన తర్వాత 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఉండే పనులు కూడా పూర్తి చేసేసి కుప్పాన్ని కూడా దగ్గర వీకోట వరకు నీళ్లు తీసుకుని పోయేసి అక్కడ దగ్గర 2 లక్షల మందికి త్రాగునీరు, అదేవిధంగా 6,500 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఇది టోటల్ వచ్చిందను ఈరోజు ఆయన చేశారు. దాని తర్వాత ఆయన ఒక దూరదృష్టి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే 200 క్యూసెక్ల నుండి 6,000 క్యూసెక్లు పెంచితే తప్ప మనం అన్ని అవసరాలు తీర్చలేము అనే ఉద్దేశంతో ఆయన వచ్చిందను ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి 2019లో 4,000 కోట్ల వరకు శాంక్షన్ చేసేసి గాలేరు నగరిని హెచ్ఎన్ఎస్ఎస్కు టైఅప్ చేసేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వర్క్ కూడా 20 to 30% అయిపోయింది. దాని తర్వాత ఆయన ఈ ఎలక్షన్స్లో ఇది కావడం జరిగింది, మళ్ళీ ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు వచ్చిందను ఇప్పటికి కూడా ఆ వర్క్స్ అట్లే ఉన్నాయి. అది ఎలా అర్థార్థంగా మిగిలిపోయినాయి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ను పూర్తి చేయకుండా ఆ వర్క్ను అట్లే వదిలేసి 20 to 30% ఉండే వర్క్ వదిలేసి తర్వాత వచ్చిన లైనింగ్ పనులు అని చెప్పేసి లైనింగ్ పనులు మట్టుగా ఇప్పుడు చేసేసి నీళ్లు మేమే ఇచ్చాము, మా వల్లే నీళ్లు వస్తూ ఉన్నాయి, మేమే దీనికంతా చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజలకు మభ్యపడుతూ ఉన్నారు. కానీ ఒరిజినల్గా వచ్చిందను దీనికి ఈరోజు రాయలసీమ వాసులు కానీ అందరూ ఈరోజు నీళ్లు చూస్తూ ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఆయన ఈరోజు ఆ రోజు జలయజ్ఞం పేరుతో ఆ రోజు ఏ రకంగా హంద్రీనీవా కాలువ తీసుకుని వచ్చినారో ఇది వచ్చిందను ఇండిపెండెన్స్ బిఫోర్ సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజే చెప్పారు ఇక్కడ ఉండే సాగునీరు త్రాగునీరు అంతే కేవలం హంద్రీనీవా టైప్ చేస్తే తప్ప కాదు అని. దానికి ఆయన ఇది తీసుకుని 2004లో ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మనం ఈ నీళ్లు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఖ్యాతి అంతా ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఉండే ఈ వాటర్ సోర్సెస్ సరిపోవు. ఖచ్చితంగా దానికి వచ్చిందను దీని కెపాసిటీ పెంచాలంటే 100% మనం వచ్చిందను దీని క్యూసెక్స్ 3,200 ఉండే క్యూసెక్స్ 4,000 క్యూసెక్ 6,000 క్యూసెక్లు చేయాలంటే ఖచ్చితంగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి దీన్ని టైఅప్ చేసేసి ఆ అర్థార్థంగా నిలిచిపోయిన వర్క్లను కనుక పూర్తి చేయగలిగినామంటే ఖచ్చితంగా మనకి వచ్చిన ఈ కాన్స్టిట్యున్సీస్ కుప్పం కానీ, పలంనేరు కానీ, పొంగనూరు కానీ, మదనపల్లి కానీ,
అదేవిధంగా తమ్మళ్ళపల్లి కానీ కదిరి కానీ ఈ అన్ని కాన్స్టిట్యున్సీ కూడా సాగునీరు అందించగల వాళ్ళం. లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడము, ఆడ పలుకుబడి ఉంటే ఆ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం, మిగతా వాటికి నిలిచిపోవడము ఈ రకంగా జరుగుతాయి. కాబట్టి అందరికీ న్యాయం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తప్ప 100% దీనికి మనం 100% న్యాయం చేయలేము. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఆ అర్ధార్థంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్ అది హండ్రీనివా తర్వాత గాలేరు నగరి ప్రాజెక్టులో టైఅప్ అయ్యే ప్రాజెక్ట్ అర్థాంతంగా నిలిచిపోయింది. దాన్ని త్వరితగా దానికి మళ్ళా వర్క్ స్టార్ట్ చేపించేసి అది కంప్లీట్ చేసేసి నీళ్లు సఫిషియెంట్గా తీసుకోగలిగినామంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తే హండ్రీనివా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నీళ్లు కూడా నింపేసి అప్పుడే ఆ టైంలోనే డిస్ట్రిబ్యూషన్ కూడా రెడీ చేసి పెట్టేసినారు. పైపులన్నీ లోపలంతా వేసినారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా ఉంది. ఆ పైపులు ఏ స్టేజ్లో ఉన్నాయో తెలీదు. కాబట్టి దాన్ని కూడా హండ్రీనివా దీన్ని కంప్లీట్ చేసి కొంచెం పెండింగ్ ఉన్నాయి వర్క్స్. చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఏమవుతుందంటే దీని కెపాసిటీ పెరిగి సఫిషియెంట్ వాటర్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా కుప్పం నుండి మనం కదిరి వరకు ఎన్నెన్ని చెరువులు ఉన్నాయో సాగునీరు కానీ అన్నిటికీ మనం వచ్చిన నీళ్లు సప్లై చేయగలుగుతాం. అదేవిధంగా చాలా వరకు ట్యాంక్స్ వచ్చిన చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. వాటికి కూడా మేము వాటర్ సప్లై చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాహుదా రివర్ ఉంది, బాహుదా డ్యామ్ ఉంది. ఇట్లా డౌన్ స్ట్రీమ్లో చాలా వరకు మనకు ట్యాంక్స్ ఉన్నాయి. వాటికి కూడా ఇది కానీ మనం కెనాల్ కెపాసిటీ పెంచుకోగలిగినామంటే ఖచ్చితంగా అన్నిటికీ మనం నీళ్లు సప్లై చేసేసి మన ఏరియాను కూడా సస్యశ్యామలం చేయగలుగుతాం. కాబట్టి 100% దీని మీద ఇది చేసేసి నిలిచిపోయిన వర్క్ను మళ్ళా తిరిగి నిలిచిపోయింది వర్క్ దానికి స్టార్ట్ చేపించేసి అప్పుడు కంప్లీట్ చేయగలిగితే 100% రైతులకు కానీ ప్రజలకు మంచినీటికి కానీ కొరత లేకుండా పోతుంది. చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అది కూడా కంప్లీట్ చేసేసి మదనపల్లికి త్రాగునీరు అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.